ఈ విధముగా ఆ యొక్క గౌతమ మహర్షి అహల్యాదేవి గంగలో స్నానం చేసి మనం చేసిన పాపములు విమోచనమైన నివారణమై పోవుతున్నవి అని వారు గృహమునకు అనగా వారి ఇంటికి పోతున్న సమయంలో త్రిలోక సంచారి అయిన ఆ యొక్క నారద మహర్షి కలహ భోజకుడకు నారద మహర్షి ఈ సభామందిరములకు ఏ విధముగా వచ్చుతున్నారనగా చూడండి. నారదుడు తొందరగా రావాలి. జబలు రేణుకా మాతాకి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జబలు రేణుకా మాతాకి మహాప్రభు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ నామస్థితి ఏందో ఈ సభయందు సవిస్తారంగా విన్నవించవలసిందిగా కోరుతున్నాము. ఇంకా చెప్పండి మహాప్రభు. జబలో రేణుకా మాతాకి చక్ర పీతాంబరధారి
స్వామి ఇంకా చెప్తారండి. భోగి చేయన పురా భోగి చేయన పురా భోగి చేయన పురా భోగి చేయ పురా స్వామి మహాప్రభు చంపిస్తారమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చినారు, ఎక్కడి నుండి వెళ్తున్నారు? చంపిస్తారమ్మా, విజయండి సభామందిరంలో. స్వామి చెప్పండి. నేను శ్రీహరి నామకమల పుత్రుడను. ఓహో, శ్రీహరి నామకమల పుత్రుడను. ఆహా, సృష్టికర్త బ్రహ్మదేవుడని మానస పుత్రుడను. శ్రీమన్నారాయణ సంస్థుడు, శ్రీమన్నారాయణ సేవాయుతుడు, జగత్ సృష్టికర్తలు నారద మహర్షి నా నామందు. అయితే బ్రహ్మదేవుని మానస పుత్రుడము, హలో జగత్ సృష్టికర్తలు తిరుగ శుద్ధాలయము నారద మహర్షి అని అంటారు. స్వామి మరి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడే అక్కడ వైకుంఠం కైలాసం తిరుగుతూ ఇటు బాబు ఇచ్చేస్తుంటుంది కదా. ఇచ్చేస్తున్నారా? ఎప్పుడైతే ఆ యొక్క హరిదేవి గౌతముడు గంగా స్నానము చేసి మా పాపములు విమోచనమైనది తొలగిపోయిన సమయంలో ఆ నారాయణుడు ఆ దారిలో ఎదురుగా వెళ్ళేలా ఆ యొక్క గౌతమ ఋషితో ఆ నారాయణుడు ఏమనుకున్నాడనగా చూడండి. గురువాడు గౌతమ పదివేల నమస్కారం. చల్లగా పట్టింది దీనికి అవి సుడికిపో. నారదా నారదాకి నారదా నీతో ఒక్క మాట అడిగదన్. ఇంటున్నావునాక నారదా నీతో ఒక్క మాట అడిగదన్. ఓరి చెప్పు మాకు కొండతోడు. ఇంటున్నావునాక ఆ నదేవి నా యొక్క భార్యకు ఆ నదేవి చిలై పడిపోయను. తెలుగులో స్వామి చెప్ప నా యొక్క భార్య సిరాయి పడినది. నేను ఇంకో
కోరిక అడుగుతున్నాను కదా కొడుకు ఎట్లా శాపం తగ్గుతున్నాను నాకు చెప్పవయ్యా. అలాగే బాలక. అని గౌతమ మహర్షి నారదుని అడగా ఆ నారదుడు మరి నీ భార్య సరైన పడిపోవడమే కారణం ఏమని చెప్పి ఆ యొక్క నారదుడు గౌతమ మహామునికి చెప్పుచున్నాడు. వినండి. రేణుకా మాతాకి చెప్పేదా వినవయ్యా, చెప్పేదా వినవయ్యా, చెవినికో చెప్పుతుంటిని నీకు ఒప్పుకుంటే తప్పు ఎనక నీవు ఒప్పుకుంటే ఉనరంగా చెప్పేదా గొప్పవాడవని తప్పు నీది. ఏమంటే వినారా నాతోటి గొప్ప మునిశ్వరు లేదు, నీతోటి గొప్ప మునిశ్వరు లేదు కదా. నేను గొప్ప మనుషులు అంటున్నా కానీ నీ అంత తప్పు చేసిన మునీశ్వరుడు సప్తవిశ్వరుడు ఏడుగురు కూడా నీ అంత తప్పు చేసిన వాడు ఎవరు లేదు గౌతమ మహర్షి. ఏదో గంగలో స్నానం చేయగానే పాపంలో తొలిపోలే నువ్వు చేసిన తప్పులేదో నువ్వు అడుగు నేను చెప్పుతానని నారదుడు అంటున్నాడు. తప్పు ఏమిటో చెప్పుతా మాకు తప్పు ఏమిటో చెప్పము. ఆ ముప్పు నేను చేసే తప్పు ఏమిటో ఆ ముప్పు ఏమి జరిగిందో మాకు చెప్పవయ్యా. రేణుకా మాతాకి భార్య భర్తలు మీరు ఇంద్రుడికి మీరు భార్యాభర్తలు ఆ గంగా స్నానం పోయి ఆ గంగా స్నానం చేస్తే ఏడున్న పాపం ఆడుంటే మీరు ఆ దేవేంద్రుడి శరీరం నిండా యోనులు చేసి అదే పాపం మీకు చుట్టుకుంది కదా.